వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలిషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ గులాబీ పువ్వులు. దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి బౌల్లో 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న బియ్యం పిండి. మీరు బయట నుంచి తెచ్చుకున్న పిండి కూడా వాడుకోవచ్చు. ఇందులోనే 1 కప్పు మైదా పిండి కూడా వేస్తున్నాను. రుచికి సరిపడా చక్కెర తీసుకున్నాను. నేనైతే ఇక్కడ పొడి చేసిన 1 కప్పు చక్కెర పొడి తీసుకున్నాను. ఇందులో 1 గ్లాసు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇందులోనే 2 కప్పుల కొబ్బరి పాలు కూడా నేను తీసి పెట్టాను. అది కూడా కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి. నేను ఒక మీడియం సైజు టెంకాయ నుంచి తీసిన కొబ్బరి పాలు ఇది. కొద్ది కొద్దిగా వేసి కలుపుతూ దోసల పిండిలాగా దీన్ని కలుపుకోవాలి. చూసారా ఇక్కడ ఇలా. ఇందులోనే 1 టేబుల్ స్పూను నలుపు నువ్వులు నేను ఇక్కడ తీసుకున్నాను. గులాబీ పూలు చేసేటప్పుడు తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులు చాలా రుచిగా ఉంటుంది. చూసారా ఇట్లా అన్ని వైపులా కలిసేటట్టు ఒకసారి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నూనె కూడా వేడెక్కింది. ఇప్పుడు గులాబీ పూల కోసము ఒక అచ్చు తీసి నూనెలో పెట్టి కొద్దిసేపు వేడెక్కించాలి. ఇది ఒక 30 సెకండ్లు వేడెక్కనిస్తే మనము కలిపి ఉంచుకున్న పిండి బాగా పడుతుంది. చూసారా ఇలా ఒక్కొక్కసారి ఇలా పిండిలో అద్ది నూనెలో వేస్తే మన గులాబీ పూలు రెడీ అవుతుంది. కొద్దిగా లైట్గా ఇలా షేక్ చేసి దీన్ని నూనెలో మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కసారి మీరు డిప్ చేసేటప్పుడు 30 సెకండ్స్ పాటు దీన్ని వేడెక్కించాలి. చూసారా మన ఎంతో రుచికరమైన గులాబీ పూలు రెడీ అయింది. మీరు దీన్ని ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి.